నమస్తే, వెల్కమ్ టు 6 నేను రచన. మరి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తాపత్రికలో ఉన్న అంశాల గురించి అయితే మాట్లాడుకుందాము. ముందుగా ఈనాడులో చూసుకుందాము. ఈనాడులో చూసుకుంటే ముఖ్యంగా నిన్న మరి తొలి దశ మనకి అసెంబ్లీ సమావేశం అయితే శీతాకాల సమావేశాలు అయితే ప్రారంభమైపోయాయి. మరి నిన్న మూసీపై ముందుకే మరి మార్చి నెల ఆఖరుకు తొలి దశ అంచనాల ఖరారు. మరి ఆ వెంటనే 21 కిలోమీటర్ల పనులకైతే టెండర్లు, సంక్రాంతి లోపు డిపిఆర్ పై స్పష్టత. అలాగే ఏడీబీ నుంచి 4,000 కోట్ల రుణం వచ్చే 2 ఏళ్లలో హైదరాబాద్ కు 20 టీఎంసీల గోదావరి జలాలు. అభివృద్ధి చేస్తుంటే కొందరు విషం కక్కుతున్నారు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. మరి నిన్న అసెంబ్లీలో అయితే శీతాకాల సమావేశంలో అయితే అసెంబ్లీ సమావేశాల్లో అయితే ముఖ్యంగా నిన్న బీఆర్ఎస్ హరీష్ రావుని మాట్లాడనివ్వలేదు అని కూడా వాకౌట్ చేయడం కూడా జరిగింది. మరి వాకౌట్ చేసిన ముందు చేసిన వ్యాఖ్యలు, మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చెప్పుకోవచ్చు. మరి ముందుగా ఇక్కడ మూసి పునరుజ్జీవన ప్రాజెక్టు తొలి దశ అంచనాలను మార్చి 31 నాటికి ఖరారు చేసి ఆ వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఇక మొదటి దశలో మాత్రం గండిపేట అలాగే హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల మేర పనులు చేపడతామని కూడా చెప్పారు. మరి ఇప్పటికే ప్రాథమిక నివేదికను కేంద్రానికి అయితే సమర్పించామని, వారు అడిగిన కొన్ని వివరాలకు కూడా సమాధానాలు పంపుతామని కూడా చెప్పారు. ఇక నెక్స్ట్ సంక్రాంతి లోపు మాత్రం ఈ యొక్క డిపిఆర్ పై స్పష్టత వస్తుందని కూడా దానిపైన కూడా స్పష్టం చేయడం జరిగింది. మరి అది సిద్ధమయ్యాక ఎమ్మెల్యేలందరికీ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా అందరికీ వివరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. ఇక మూసీ ప్రక్షాళనను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 4,000 కోట్ల రుణం ఇచ్చేందుకు కూడా అంగీకరించిందని కూడా తెలియజేశారు. రక్షణ శాఖకు చెందిన భూములు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని కూడా పేర్కొన్నారు. రాబోయే 2 ఏళ్లలో 7,000 కోట్లతో గోదావరి నుంచి 20 టీఎంసీలు హైదరాబాద్ కు తరలిస్తామన్నారు. ఇందులో 15 టీఎంసీలతో ప్రజల దాహార్తి తీరుస్తామని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నాము. ప్రభుత్వ తీరును నిరసనగా ఈ నిర్ణయం. బారాస వెల్లడి. మరి శాసనసభ నుంచి గన్ పార్క్ వరకు నినాదాలతో ప్రదర్శన. మరి బీఆర్ఎస్ నాయకులు మరి నిన్న వాకౌట్ చేసిన తర్వాత వాళ్ళైతే గన్ పార్క్ వరకు అయితే నినాదాలతో అయితే ప్రదర్శన చేపట్టడం జరిగింది. మరి ఆ శాసనసభను స్పీకర్ ఏకపక్షంగా నడుపుతున్న తీరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక అసభ్యకర ప్రవర్తన నిరసనగా ఈ విడత అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు కూడా బీఆర్ఎస్ వాళ్ళు బారస అయితే ప్రకటించడం జరిగింది. మరి వాళ్ళు గన్ పార్క్ వద్ద నిరసన తెలుపుతున్న హరీష్ రావు, గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి తదితరులు అందరూ కూడా ఈ యొక్క నిరసనలో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ ఓకే, ట్రైబ్యునల్ తీర్పు తర్వాతే పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ పరిశీలన. మరి కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ 2 తీర్పు తర్వాత పాలమూరు అలాగే రంగారెడ్డి ఎత్తిపోతల సమగ్ర ప్రాజెక్టుకు అయితే నివేదికను అయితే పరిశీలించగలమని కూడా కేంద్ర జల సంఘం స్పష్టం చేసింది. మరి అప్పుడే ఈ ఎత్తిపోతల పథకం ద్వారా పూర్తి స్థాయిలో కూడా ప్రయోజనాలు పొందేలా కూడా ప్రణాళిక రూపొందించడంతో పాటు సమృద్ధ ప్రతిపాదనకు అందజేయాలని కూడా సూచించారు. ఇక 90 టీఎంసీలతో చేపట్టిన ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి పథకానికైతే గోదావరి నీటి మళ్లింపు ద్వారా చూసుకుంటే 45 టీఎంసీలకు చిన్న నీటి వనరులో ఆదా అయిన 45 టీఎంసీలను ప్రతిపాదించామని, గోదావరి నీటి మలుపు అంశం కూడా ట్రైబ్యునల్ ఉన్నందున మరి తాగు సాగునీటి ప్రయోజనాలు కూడా పాక్షికంగా కల్పించడానికి కూడా నీటిపారుదల శాఖ ప్రతిపాదన చేసినట్టు కూడా మనకు స్పష్టమవుతుంది. మరి ముఖ్యంగా ఇదైతే కృష్ణా జలాల వివాదం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన గోదావరి జలాల గురించి ఉన్న అప్డేట్ అని చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ జలాలపై చర్చించేందుకు కేంద్ర కమిటీ. మరి జల సంఘం చైర్మన్ నేతృత్వంలో మాత్రం 12 మంది సభ్యులున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఏపీల నుంచి చెరో 4 అయితే చోటు ఇవ్వడం జరిగింది. మరి 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశం ఇచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నదీ జలాల అంశాలపై కూడా చర్చించేందుకు కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో 12 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అయితే ఆదేశాలు జారీ చేశారు.
మరి సభ్యులలో 2 రాష్ట్రాల నుంచి 4 చొప్పున నియమించింది. మరి గత ఏడాది జూలై 16న ఈ యొక్క జలశక్తి మంత్రి అధ్యక్షతన జరిగిన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి మనం అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇక ముఖ్యంగా కమిటీకి చైర్మన్ గా కేంద్ర జల సంఘం చైర్మన్, సభ్యులుగా తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ సలహాదారు, ముఖ్య కార్యదర్శులు, అలాగే ప్రత్యేక కార్యదర్శి, ఈఎన్సీ, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సలహాదారు, అలాగే ఈఎన్సీ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీరింగ్ కూడా వీరందరూ కూడా ఈ యొక్క నివేదికలో కూడా ఇవ్వాలని కూడా ఆదేశం ఇవ్వడం కూడా జరిగింది. మరి గోదావరికి సంబంధించి సంఘం చైర్మన్ ముఖ్యంగా దీని గురించి అయితే 12 మంది సభ్యులు ఉండాలని కూడా తెలపడం జరిగింది. సో నెక్స్ట్ ఏపీలోకి వెళ్ళిపోదాము. సాక్షికి వెళ్ళిపోదాము. సాక్షిలో ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. బాబు సూపర్ 6 వంచన ఖరీదు 1,42,897.12 కోట్లు. మరి 6 తేరిన మోసాలు. ఎన్నికలకు 11 నెలల ముందే సూపర్ 6 హామీలు ప్రకటించిన చంద్రబాబు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇంటింట టీడీపీ ప్రచారం అయితే ప్రస్తుతం జరుగుతుంది అని కూడా మనకు స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి కింద మహిళలకు మాత్రం ఏటా 18,000 చొప్పున 2 ఏళ్లలో 36,000 ఇవ్వాలి. కానీ చంద్రబాబు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా 64,800 కోట్లు ఎగ్గొట్టారని కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ నిరుద్యోగులకు భృతి కింద నెలకు మాత్రం 3,000 చొప్పున 2 ఏళ్లలో 72,000 చొప్పున ఇవ్వాలి. కానీ సీఎం చంద్రబాబు ఒకరికి కూడా ఇవ్వకుండా 14,400 కోట్లు బకాయి పెట్టారని కూడా తెలుస్తుంది. నెక్స్ట్, అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చేది కాకుండా ఒక్కో రైతుకు ఏటా 20,000 ఇస్తామన్నారు. 2 ఏళ్లలో 40,000కు గాను 10,000 ఇచ్చి 30,000 ఎగ్గొట్టారు. తద్వారా 16,747.52 కోట్లు బకాయి పడ్డట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇవన్నీ చంద్రబాబు ఇవ్వాల్సింది పోయి ఇవ్వకుండా ఇవన్నీ కూడా ఎగ్గొట్టారని కూడా చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇక్కడ 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు మాత్రం 4,000 చొప్పున పింఛన్ హామీని చంద్రబాబు అమలు చేయకుండా 19,200 కోట్లు బకాయి పెట్టారని కూడా ఇక్కడ కూడా మనకు తెలుస్తుంది. అలాగే తల్లికి వందనం కింద 2 ఏళ్లకు గాను ప్రతి పిల్లాడికి 30,000 ఇవ్వాలి. కానీ తొలి ఏడాది పూర్తిగా ఎగవేసిన చంద్రబాబు 2 ఏడాది 21 లక్షల మందికి ఎగ్గొట్టాడు. ఇక మొత్తం మీద చూసుకుంటే 19,848.64 కోట్లకు పైగా ఎగనామం. ఇక దీపం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న చంద్రబాబు తొలి ఏడాది 3,218.48 కోట్లు, రెండో ఏడాది చూసుకుంటే 1,482.48 కోట్లు బకాయి పడ్డారు. మొత్తంగా చూసుకుంటే 4,700.96 కోట్లు ఎగవేశారని కూడా మనకు స్పష్టమవుతుంది. సో మొత్తంగా చూసుకుంటే 1, 2, 3 మొత్తం 6 పథకాల పైన కూడా ఎవరికి ఇవ్వకుండా కొన్ని ఇచ్చి కొన్ని బకాయి చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది చంద్రబాబు. అలాగే కొందరికైతే ఈ బిడ్డల నిధి కింద, అలాగే ఈ యొక్క నిరుద్యోగుల భృతి, ఇవి మాత్రం ఇంకెవరికి ఇవ్వలేదు, ఇప్పటి వరకు రాలేదు అని కూడా చాలా స్పష్టంగా కూడా తెలుస్తుంది మనకి. సో నెక్స్ట్, జస్టిస్ శ్రీ నరసింహను సన్మానిస్తున్న హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు. న్యాయవాదులకు శాశ్వత లీగల్ అకాడమీ ఉండాలి. ఇక న్యాయవాదుల్లో స్వీయ అవగాహన, అధ్యయనం, సంస్థగత మార్గదర్శనం అవసరం. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నరసింహ నెక్స్ట్ 3 నెలల్లో మళ్ళీ 17,500 కోట్ల అప్పు. ఆర్బీఐకి ఇండెంట్ పెట్టిన బాబు సర్కార్. దీంతో 3 నెలల అప్పుల క్యాలెండర్ ప్రకటించిన ఆర్బీఐ వచ్చే మంగళవారం 6,500 కోట్లు అప్పుకు ఆర్బీఐ నోటిఫై. ఇక వారం వ్యవధిలోనే 10,500 కోట్లు అప్పు చేశారు. మరి బాబు గురించి మరి ఈ యొక్క ఆర్బీఐకి అయితే బాబు సర్కార్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి మొత్తంగా చూసుకుంటే 6,500 కోట్లు అప్పుకు ఆర్బీఐ నోటిఫై చేసినట్టు కూడా మనకు స్పష్టం అవుతుంది. ఇక జల వివాదాలపై కేంద్ర కమిటీ
సిడబ్ల్యూసి చైర్మన్ అధ్యక్షతన ఏపీ తెలంగాణ అధికారులతో ఏర్పాటు. కమిటీ సభ్యులుగా కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు వివాదాలు పరిష్కారానికి 3 నెలల్లోగా నివేదిక. కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. సో నెక్స్ట్ నెక్స్ట్ ఏబిఎన్కి వెళ్ళిపోదాం. ఏబిఎన్ ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ సామాన్య భక్తులకు దక్కిన అభిషేక దర్శనం 15 ఏళ్ల తర్వాత తొలిసారి అమలు. అలాగే తిరుమలలో సర్వదర్శన భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాలు అయితే ప్రారంభమయ్యాయి. కిటకిటలాడుతున్న తిరుమల ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షణలో సాఫీగా క్యూ లైన్లు. ఇక ఆక్టోపస్ సర్కిల్ నుంచి కృష్ణ తేజ సర్కిల్ వరకు వేచి ఉన్న భక్తులు మరి 15 ఏళ్ల తర్వాత తొలిసారి అమలు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దానివల్ల కూడా ఈ యొక్క వైకుంఠ ద్వారా దర్శనాలు అయితే ప్రారంభం అయిపోయాయి. సో వైకుంఠ ద్వారా దర్శనాల కోసం కూడా చాలా మంది భక్తులు కూడా దర్శనం కోసము అక్కడికి వస్తున్నారు. మరి అక్కడ తిరుమలలో అయితే భక్తులతో అయితే కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎటకేలకు కదలిక, భూ సమస్యలకు పరిష్కారంపై కీలక నిర్ణయాలు. ఇది బాపట్ల జిల్లా దోనెపూడిలో రీసర్వే చేసిన భూములకు కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్న మంత్రి అనగాని సత్యప్రసాద్. మరి భూ సమస్యలకు పరిష్కారంపై కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి రెవెన్యూ రికార్డులో మార్పులు చేయాలనుకుంటే సంబంధిత పట్టాదారులు వ్యక్తులకు నేరుగా నోటీసులు ఇచ్చి తీరాలి. ఇక గ్రామ సచివాలయంలో నోటీసు ప్రదర్శించామంటే కుదరదు. మరి ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిన ఫిర్యాదులు వచ్చినా విఆర్ఓ సంబంధిత అధికారిని బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటారు. మరి రికార్డులో జరిగే ఏ మార్పులకైనా కూడా విఆర్ఓనే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది మనకి. సో ఇక నెక్స్ట్ ఏళ్లకు ఏళ్లుగా రైతులు భూ యాజమాన్లను వేధిస్తున్న సమస్యల పరిష్కారం దిశగా రెవెన్యూ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక ఆయా సమస్యలపై అనేక సందర్భాల్లో కూడా కథనాలతో కదలిక వచ్చింది. మరి భూ సమస్యల పరిష్కారంలో కూడా జాప్యం నివారణ, ఎండపెట్ట కూడా భూ రికార్డులో మార్పులకు అడ్డుకట్టే సిబ్బంది అలసత్వం నిర్లక్ష్యానికి చెక్ చెప్పేలా పౌర సేవలు సులువు చేసేలా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ శుక్రవారం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి వీటిని రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క భూ సమస్యలను పరిష్కరించే అధికారులను కూడా ప్రతి దాంట్లో కూడా జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా జేసీ అధికారులకు, తహసీల్దార్, ఆర్డీఓలకు కూడా వాళ్ళకి త్వరగా పనులయ్యే విధంగా కూడా ఈ యొక్క తిరగాల్సిన అవసరం లేకుండా చూస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. సో నెక్స్ట్ రెవెన్యూ యంత్రాంగానికి స్పష్టమైన విధి విధానాలు, అత్యధిక సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం, జేసీ నుంచి తహసీల్దార్కు 10 కీలక అధికారాల బదిలీ, మరికొన్ని ఆర్టీఓకు కొన్ని మాత్రమే జేసీ పరిధిలో. మరి సంబంధిత పట్టాదారులకు వ్యక్తులకు నోటీస్ ఇవ్వాల్సిందే, లేదంటే చర్యలు తప్పవు, జరిగితే విఆర్ఓదే బాధ్యత. 5 రకాల భూములకు 3 నెలల్లో మోక్షం. 22A జాబితా నుంచి తొలగించేందుకు కూడా తుది గడుపు. ఇక మార్గదర్శకాలు జారీ చేసిన స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్. సో నెక్స్ట్ ఇక్కడ కూడా రాజముద్రతో పాస్ పుస్తకాలు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ ప్రారంభం. ఇక భూ సమస్యలు ఉండవు అనగాని మరి సత్యప్రసాద్ గురించి ఈ రోజు ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనము. సో భూ సమస్యల గురించి మరి పంపిణీ చేయడం జరిగింది. కొత్త పుస్తకాలు కూడా పాస్ పుస్తకాలను కూడా పంపిణీ చేశారు. మరి పాస్ కాని పుస్తకాలు మరి గత ప్రభుత్వం రీసర్వే తప్పులు సరిదిద్దకుండా ఆ డేటాతోనే ముద్రణ, అక్రమ రిజిస్ట్రేషన్లకు చెక్, కలెక్టర్ నేతృత్వంలోని కమిటీకి రద్దు. మరి అధికారులు ప్రభుత్వ దేవాదాయ అసైన్డ్ నకిలీ డబుల్ రిజిస్ట్రేషన్లు అన్ని కూడా కమిటీ పరిధిలోకి. తప్పు చేసే సబ్ రిజిస్టర్లకు 3 ఏళ్ల దాకా జైలు శిక్ష అని కూడా తెలుస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ వెనుక కూర్చున్న వారు హెల్మెట్ పెట్టాల్సిందే. సో విశాఖలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని చెప్తున్న ట్రాఫిక్ పోలీసులు. సో ముందు కూర్చున్న వాళ్ళు, డ్రైవ్ చేసే వాళ్ళు కాకుండా వెనుక కూర్చునే వాళ్ళు కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. మరి విశాఖలో మొదలైన నిబంధన అమలు. హెల్మెట్ లేకపోతే 1035 రూపాయలు జరిమానా విధిస్తున్నట్టు తెలుస్తుంది. వేలాది మందికి ఈ చలానాలను జారీ
గగ్గోలు పెడుతున్న ద్విచక్ర వాహనదారులు అని కూడా చాలా స్పష్టంగా కూడా కనిపిస్తుంది. సో తిరుమల లడ్డు వివాదంలో వైవి సుబ్బారెడ్డికి చుక్కెదురు. వ్యతిరేక కథనాలు పోస్టులపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ. ప్రతివాదుల వాదనలు వినకుండా ఏకపక్ష ఉత్తర్వులు ఇవ్వలేమని కూడా చాలా స్పష్టంగా స్పష్టీకరణ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పుస్తక మహోత్సవ ప్రారంభ అనంతరం స్టాల్స్ లో పుస్తకాలను పరిశీలిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ అలాగే విజయ్ కుమార్. మరి పుస్తక పండుగ ఆరంభం స్టాలులో పరుచుకున్న లక్షల అక్షర సూమాలు. మరి బెజవాడలో 10 రోజుల సాగనున్న ఈ యొక్క సంరంభం పుస్తకాల ప్రాణాలు పోసుకున్న జీవులు, మనతో పాటు అవి ప్రయాణిస్తాయి. తీర్పు ఇచ్చేటప్పుడు రాజ్యాంగం తిరిగేస్తే అందులోని అక్షరాలు హాయిని కలిగిస్తాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ అయితే తెలపడం జరిగింది. మరి ప్రస్తుతం అయితే బెజవాడలో 10 రోజుల పాటు అయితే ఈ యొక్క పుస్తక పండుగ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. సో అందుకోసం మరి మనకి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహతో పాటు విజయ్ కుమార్ కూడా హాజరయ్యి సో పుస్తకాలు చూస్తూ దిగిన పిక్చర్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక దుగ్గరాజపట్నంలో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్. ఇక మారిటైమ్ బోర్డుకు సమ్మతి తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. దగదర్తి ఎయిర్పోర్ట్ కు 418.14 ఎకరాల భూసేకరణ ఎయిర్పోర్ట్ అథారిటీకి ఆమోదం తెలపడం జరిగింది. ఇక్కడ బాలుడి మరి చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు, బాలుని చిదిమేసిన బస్సు. ఇదే ఘటనా స్థలిలో తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. మరి బాపట్ల జిల్లా ఇంకోలులో విషాదం అయితే చోటు చేసుకుంది. మరి అతివేగమే ప్రాణం తీసిందని కూడా మనకు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆ వేగంతో బస్సు అయితే ఆ చిన్నారిని ఢీ కొట్టడం జరిగింది. ఆ చిన్నారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి తల్లి తండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ మరి జనవరిలోనూ చలి పంజా. మరి ఉత్తర కోస్తాలో చూసుకున్న ముఖ్యంగా సాధారణం కంటే ఎక్కువగా నమోదైంది. మరి దక్షిణ కోస్తా సీమలో సాధారణం లేదా కాస్త తక్కువ. సంక్రాంతి తర్వాత స్వల్పంగా పెరగనున్న ఎండలు. మరి ఈసారి సంక్రాంతి తర్వాతనే ఎండలు పెరగనున్నట్టు కూడా తెలపడం జరిగింది. మరి ఇప్పుడు మాత్రం ముఖ్యంగా ఉత్తర కోస్తాలో మాత్రం ప్రస్తుతం ఉండడం కంటే ఎక్కువగా చలి తీవ్రతగా ఉంది అని కూడా స్పష్టంగా తెలుస్తుంది. విశాఖపట్నం మరి రాష్ట్రంలో చలి తీవ్రత జనవరిలోనూ కొనసాగనుంది. ఉత్తర మధ్య తూర్పు పశ్చిమ భారతాల్లో అనేక ప్రాంతంలో ఎక్కువ రోజులు చలి వాతావరణం నెలకొంటుంది. అది శీతల గాలులు వీచే అవకాశం ఉండడంతో కూడా చలి ప్రభావం ఉండే రోజుల సంఖ్య సాధారణం కంటే ఇప్పుడు ఎక్కువగా ఉందని కూడా తెలపడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఫిబ్రవరిలో మరో డిఎస్సి 2500 టీచర్ పోస్టులు భర్తీకి అయితే రెడీ అయిపోయిందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ మరి ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సమయాతమవుతుంది. ఈ క్రమంలో డిఎస్సి నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కూడా ఉంది. మరి సుమారు 2500 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది. మరి ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉపాధ్యాయులు పదవి విరామణ చేయనున్నారు. అదేవిధంగా స్వల్ప సంఖ్యలో ఖాళీలు కూడా ఉన్నాయి. దీంతో ఆయా పోస్టులకు పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయనుంది. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో కూడా జీవో 117 రద్దు చేసి కొత్తగా 9 రకాల విధానాలు తీసుకొచ్చారు. 9200 ప్రాథమిక పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్ గా మార్చి తరగతికి ఒక టీచర్ను కేటాయించే విధంగా కూడా తెలుస్తుంది. మరి ఈసారి ఎక్కువగా పోస్టులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 2500 టీచర్ పోస్టులకు ప్రస్తుతం అయితే రెడీగా ఉంది. సో నెక్స్ట్ ఓకే జల వివాదాలపై కమిటీ 13 మందితో ఏర్పాటు చేసిన కేంద్ర జలశక్తి శాఖ 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని గడువు. కేంద్ర జల సంఘం చైర్మన్ నాయకత్వం 2 రాష్ట్రాల నుంచి 4 ఏసీ అధికారులు కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లకు కూడా కమిటీ ఏర్పాటుకు గత జూలైలోనే నిర్ణయం. ఢిల్లీలో ఇద్దరు ముఖ్యమంత్రుల అంగీకారంతో అయితే ఈ యొక్క కేంద్ర జల సంఘం చైర్మన్ నాయకత్వంలో 2 రాష్ట్రాల నుంచి కూడా 4 ఏసీ అధికారులను కూడా ఉండాలి అని కూడా ఢిల్లీలో ఇద్దరు ముఖ్యమంత్రుల అంగీకారంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ దిశలో చూద్దాం. దిశలో ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు నయా రూల్స్. ఒకే అగ్రిగేటర్ వద్ద
90 రోజుల పని విధానం, ఎక్కువ అగ్రిగేటర్ల వద్ద 120 రోజుల వర్క్ కంపల్సరీ, ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న వారికే ప్రయోజనాలు, కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నిబంధనలు విడుదల. ఇక్కడ హైదరాబాద్ విద్యార్థికి చూసుకుంటే 2.5 కోట్ల ప్యాకేజీ. IITH లో ఫైనల్ ఇయర్ చదువుతున్న నాథన్ వర్గీస్ మరి క్యాంపస్ ప్లేస్మెంట్ లో నెదర్లాండ్ కంపెనీ ఆఫ్టివర్ భారీ ఆఫర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరో 24 మంది విద్యార్థులకు కూడా ఇంటర్నేషనల్ జాబ్ ఆఫర్స్ ఇచ్చారు. మరి ఈ యొక్క విద్యార్థికి మాత్రం 2.5 కోట్ల ప్యాకేజ్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇప్పటికి కూడా ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, IITH లో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఈ యొక్క విద్యార్థికి 2.5 కోట్ల ప్యాకేజీ ఇచ్చారు. మరి అలాగే 24 మంది విద్యార్థులకు కూడా ఇంకా జాబ్ ఆఫర్ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇంకా పేదల పొట్టగొట్టేందుకే ఉపాధిలో మార్పులు. ఓకే, పేదల పొట్టగొట్టేందుకే కేంద్రం ఉపాధి హామీ చట్టంలో మార్పులు చేసిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మరి శుక్రవారం అసెంబ్లీలో ఉపాధి హామీ చట్టం మార్పుపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ప్రసంగించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, కూలీల శ్రమను కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసేలా మోడీ సర్కార్ కొత్త చట్టం తీసుకొచ్చిందన్నారు. మరి దీనిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. అసెంబ్లీలో ఉపాధిపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ లేకపోవడం దురదృష్టకరమన్నారు మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నెక్స్ట్ ఇక్కడ వెనక్కి తగ్గేదే లేదు, ఎన్ని విమర్శలు వచ్చినా మూసి పునరుజ్జీవనపై కూడా ముందుకే అని కూడా మనకి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహానగర అభివృద్ధికి అది ఎంతో కీలకం, ప్రతిపక్షాల కళ్ళల్లోనే కాదు కడుపులోనూ విషయమే. సలహాలు ఇస్తారా, మీ కడుపు మంట ఏంటో చెబుతారా? మరి మార్చి 31లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలుస్తాం. మరి గండిపేట టు గౌరెల్లి 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్. ఎమ్మెల్యేలు కాలేరు లక్ష్మారెడ్డిని చూసి బీఆర్ఎస్ నేతలు బుద్ధి తెచ్చుకోవాలి. మరి మూసి పరివాహక ప్రాంతం పాత బస్తీలో నైట్ బజార్ ఎకనామీ డెవలప్ చేశాం. మరి అసెంబ్లీలో మూసి అభివృద్ధిపై కూడా ఈ యొక్క చర్చలో అయితే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది ముఖ్యంగా. సో నెక్స్ట్ డీజీపీ ఎదుట బార్సెదేవా సరెండర్. పదుల సంఖ్యలో నక్సలైట్లు సైతం ఈ యొక్క PLGA బెటాలియన్ 1 కమాండర్ గా ఉన్న దేవా, ఆయనపై చూసుకుంటే 50 లక్షల రివార్డ్. మరి వారం రోజులుగా నిఘా వర్గాల అదుపులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ధృవీకరించిన డీజీపీ కార్యాలయ వర్గాలు వివరాలు ఇంకా వెల్లడించినట్టు కూడా రాష్ట్ర పోలీస్ శ్రీధర్ రెడ్డి కూడా తెలపడం జరిగింది. ఇంకా వివరాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నేడు మీడియా ముందుకైతే మావోయిస్ట్ అగ్రనేత మరి బార్సెదేవా అయితే ఈ రోజు మీడియా ముందుకు తీసుకురాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ ప్రాంతానికి చెందిన మావోయిస్ట్ కీలక నేత బార్సెదేవా తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి సమక్షంలో అయితే ప్రస్తుతం లొంగిపోయినట్టు కూడా ఉన్నారు. మరి ఆయన వెంట పదుల సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారు. వీరి లొంగుబాటుపై శనివారం డీజీపీ శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేస్తామని కూడా స్పష్టం చేశారు. ఇంకా వీధి రౌడీల సీఎం రేవంత్ భాష, మూసీలో కంటే ఆయన మాటల్లోనే ఎక్కువ కంపు ఉన్నట్టు కూడా మాజీ మంత్రి హరీష్ రావు తెలపడం జరిగింది. అసెంబ్లీలో సభను ఏకపక్షంగా నడుపుతున్న స్పీకర్, అందుకే అసెంబ్లీ సెషన్ ను బహిష్కరిస్తున్నాము, కేసీఆర్ పై సీఎం వాడిన భాషను ఖండిస్తున్నామని కూడా తెలపడం జరిగింది. మరి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మరి ముఖ్యంగా మరి కేసీఆర్ ని అన్న మాటలు వాటిని ఖండిస్తున్నాము, అలాగే ఈ యొక్క మూసి కంటే ఆయన మాటలు ఎక్కువగా కంపున్న అనే విధంగా వ్యాఖ్యలు చేశారు మరి హరీష్ రావు గారు. మరి ఈ యొక్క అసెంబ్లీలో మాట్లాడివ్వట్లేదు అనే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా బయటికి వాకౌట్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. సో నెక్స్ట్ ఇక్కడ ఓకే, మామ కొట్లాడమంటే అల్లుడు పారిపోయిండు. సభను పరిష్కరించే ఘటన అసెంబ్లీలో జరగలేదు. మంత్రి అడ్లూరి మరి నీటి వాటల బండారం బయట పడుతుందని బీఆర్ఎస్ బాయ్కాట్ చేశారని కూడా జూపల్లి మాట్లాడడం జరిగింది కృష్ణారావు. మరి చర్చకు వచ్చేదాకా ప్రజలు బీఆర్ఎస్ ను క్షమించారు. వాకిటి శ్రీహరి మరి కేటీఆర్ హరీష్ లను ఉరి తీసినా తప్పు లేదు అని కూడా మంత్రి కోమటిరెడ్డి అన్న
వ్యాఖ్యలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభను ఉద్దేశించి, శీతాకాల సమావేశాలను ఉద్దేశించి బీఆర్ఎస్ పైన చేసిన వ్యాఖ్యలు మంత్రి అడ్లూరి, అలాగే జూపల్లి కృష్ణారావు, అలాగే వాకిటి శ్రీహరి, మరి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా చేసిన వ్యాఖ్యలు అని చెప్పుకోవచ్చు. సో 1.5 కోట్ల లూటి, మూసి ప్రక్షాళన పేరిట తెరలేపిన సీఎం రేవంత్. అలాగే రెడ్ కారిడార్ కంపెనీకి మూసి సుందరీకరణ కాంట్రాక్ట్, గతంలో మేం రెడీ చేసిన డిజైన్లు ఉన్నా మళ్ళీ ఎందుకు? జీపీఆర్ సిద్ధం కాకముందే పేదల ఇల్లు ఎందుకు కూల్చారు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. మరి అలాగే నా రక్తం మరుగుతుంది, మరి కేసీఆర్ ను టెర్రరిస్ట్ తో పోలుస్తారా? సీఎం రేవంత్ ను 2 సార్లు ఉరి తీయాలి. సో కేసీఆర్ ని ఉరి తీయాలి అన్న పదం విన్న తర్వాత మరి కవిత కూడా స్పందించడం జరిగింది. సో కేసీఆర్ ని ఒక్కసారి ఉరి తీస్తే రేవంత్ రెడ్డిని 10 సార్లు ఉరి తీయాలి అనే విధంగా కూడా వ్యాఖ్యలు అయితే చేశారు. మరి బబుల్ షూటర్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు, కేసీఆర్ పిలిచిన మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళను. మరి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలనే చెప్పుకోవచ్చు. సో చూసాం కదా, మరి ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తాపత్రికలో ఉన్న అంశాల గురించి అయితే మనం మాట్లాడుకున్నాము. మళ్ళీ రేపు కలుద్దాము. అప్పటి వరకు